పెళ్లి చేసుకుంటారు. మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టారని తెలుసు. అండ్ సమాజం, సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదని తెలుసు. పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఆడు డబ్బు వ్యామోహమో లేకుంటే మీ మీద అట్రాక్షన్‌తోని పెళ్లి కూడా జరుగుతది. చేసిన హ్మ్. తర్వాత మన డైవర్స్ కేసెస్ అసలు పెళ్లికి అర్థం లేనప్పుడు డైవర్స్ అనేది కూడా జరుగుతుంది. విడిపోవడం. తర్వాత రోడ్ మీద ఎక్కేసి నన్ను మోసం చేశారు అది చెప్తారు. యాక్చువల్లీ పిల్లలు పుట్టారు కదా! ఈ పెళ్లి అనేది ఇది ఎందుకు మీరు తీసుకోవడం జరిగింది? పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం ఎందుకొచ్చింది ట్రాన్స్‌లో? అండ్ ఎందుకు వాడి భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ కుటుంబ పని ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అంటేనేమో ముందు తెలవదా ట్రాన్స్ గా ఉన్నామని పిల్లలు పుట్టామని అని క్వశ్చన్ కూడా చేస్తుంటారు. ఇలాంటి అన్యాయం ఆ కుటుంబానికే జరుగుతుంది కదా! మీకు అది అన్యాయం అన్నప్పుడు మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి పెళ్లి ఎందుకు చేసుకుంటారు? హ్మ్. అంటే మంచి ప్రశ్న. అంటే ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారు? లేదా రిలేషన్‌షిప్‌లో కూడా ఎందుకున్నారు అనేది చాలా మటుకు ఆడ మగల మధ్య, ట్రాన్స్ వాళ్ళ మధ్య ఎవరైనా ఎల్‌జిబిటీలో ఎవరైనా గానీ అది చాలా పర్సనల్ వ్యవహారం కదా! అంటే ఒక వ్యక్తికి ఎలా ఇష్టపడ్డారు అనే దానిలో క్వశ్చన్ లేదు. అసలు క్వశ్చన్ లేదు. మన 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 అసలు మన దాయరాలోనే రాదు అది. ఎళ్ళలేం గూడా. ఈవెన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగమే దాన్ని చాలా నివారిస్తుంది. దిస్ ఈస్ నాట్ యువర్ ఏరియా అని అంటుంది. స్టేట్‌ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేస్తుంది. అది ఒకవేళ బేస్ అయితే గనక వాళ్ళ మధ్య జరిగేది అది ఒక ఇది. బట్ కానీ ఒకవేళ రిలేషన్‌షిప్‌లో, పెళ్లిలో ఎవరు ఎంత మెహఫూజ్ ఉన్నారు, ఎంత సేఫ్‌గా ఉన్నారు అనేది మాత్రం మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని హిస్టారికల్ జడ్జిమెంట్స్ వల్ల తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైతే ట్రాన్స్‌జెండర్లు పెళ్లి చేసుకుంటారో హిందూ తరీకాలో వాళ్ళ పెళ్లిని పెళ్లిగా అంగీకరించబడింది. సిద్ధాంత ప్రకారం. ఈవెన్ భూమి కేసులో రంగారెడ్డి సెషన్ కోర్టులో కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విడిపోయినప్పుడు భరణం ఇవ్వాలని రంగారెడ్డి సెక్షన్ కోర్టు కూడా చెప్పింది. థింగ్ ఏంటంటే ఎల్జిబిటీ మ్యారేజ్ రైట్స్ కానీ లేదా ట్రాన్స్జెండర్ వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నా లేదా పెళ్లి చేసుకున్నా వాళ్ళకి సమాన హక్కులు, ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమాన హక్కులు ఇవ్వాలి పెళ్లిలో అనే దాని వైపు వెళ్తుంది చర్చ. యాక్చువల్గా మీరన్నది ఒకవేళ ఆలోచిస్తే అంటే వాళ్ళని అసలు వాళ్ళు ఉండరు అని తెలిసి కూడా రిలేషన్షిప్ లో ఎందుకు ఎంటర్ అవుతున్నారు, ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నారు అన్నదానికి చాలా క్లియర్ ఆన్సర్ నేను ఇప్పుడు మీరు అడిగిన అన్ని ప్రశ్నల్లో నేను మాటికి చెప్పాను. ఏంటంటే ఎప్పుడైతే నేను ఇంటి నుంచి గంట వేయపడ్డానో, ఎప్పుడైతే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు నన్ను కాదనుకుంటారో, ప్రేమ అనేది ప్రతి జీవికి అవసరమైన ఇది ఒక 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 కంపల్సరీ నీడ్ అది. మనం అందరం ఒప్పుకోవాలి ఇది కదా. మనిషే కాదు జంతువులకు కూడా ప్రేమ ఉంటుంది, జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది యాక్చువల్ కదా. సో అది మనం ఒక జీవిగా పుట్టినప్పుడు భూమి మీద ప్రేమనే నీడ్ అయి ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఎందుకు ప్రేమించకూడదు అని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రేమలో అర్హులు కారా? వాళ్ళు ప్రేమ కలగదా? ఆకర్షణ ద్వారా మొదలైన ప్రేమ అది అంటే ఆకర్షణ ద్వారా మొదలైన ప్రేమ వరకు కూడా వెళ్ళొచ్చు కదా. ప్రేమ గురించి ఎప్పుడు కూడా వాళ్ళు బయట పెట్టబడ్డారు కాబట్టి ఎవరితోనూ ప్రేమించలేదు వాడు కాబట్టి వాళ్ళ ప్రేమను వెతుక్కుంటారు. ప్రతి చోట వెళ్ళి ప్రతి వ్యక్తిలోనూ వెతుక్కుంటారు. కమ్యూనిటీలో గురువు దగ్గర వెతుక్కుంటారు, తోటి వారితో వెతుక్కుంటారు, వాళ్ళకన్నా కింద వచ్చిన వాళ్ళు ఉంటే చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెతుక్కుంటారు, అందరి దగ్గర వెతుక్కుంటారు. ఎందుకంటే అది నీడ్ కాబట్టి బేసిక్గా ఆ నీడ్ని వెతుక్కున్న ఆ ప్రయాణంలో ఇదిలో ఎవరో వ్యక్తి తారసపడతారు, వాళ్ళ మనసులు కలుస్తాయి, మాటలు కలుస్తాయి, కలిసి ఉందాం అనుకుంటారు. ఇది బేసికల్ గా సిట్యుయేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఆ సంబంధం ఏదైతే ఉందో, రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది విడిపోయేటప్పుడు వాళ్ళిద్దరు విడిపోవాలనుకున్నప్పుడు విడిపోవటం అనేది ఒక్క మానవునే లేదు కదా. ఆడ మగవాళ్ళు విడిపోతున్నారు, ఎల్జిబిటీలో అన్ని కపుల్స్ విడిపోతున్నారు. కొన్ని రోజులకి ఏవో కారణాల వల్ల పర్సనల్ ఇది ఎంత సేఫ్ గా జరుగుతుంది, ఎంత ఫార్మల్ గా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఆడవాళ్ళు ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు, మగవాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. డైవర్స్ చట్టం కానీ, డొమెస్టిక్ వైలెన్స్ అందులో హింస జరిగితే. బట్ మా వాళ్ళకు లేవు. ఈ 2-3 కేసు జడ్జిమెంట్లు తీసుకొని మేము చెప్తా ఉన్నాము, మీరు ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు ట్రాన్స్జెండర్ వాళ్ళు. ఒకవేళ ఆ పెళ్లి కానీ విడిపోతే కనుక మీకు మళ్ళీ అదే రైట్స్ వస్తాయి ఆడవాళ్ళ కానీ. సో థింగ్ ఏంటంటే ఎందుకు ప్రేమించుకుంటారు తెలిసి కూడా మళ్ళీ ఇట్లా అని అన్నప్పుడు ఒకటే నాకు రీజన్, దానికి ఆన్సర్ ప్రేమ అనేది అందరి నీడ్ కాబట్టి ప్రేమ కోసం వాళ్ళు ఒకటవుతారు. నాకు ఇది రిస్క్ ఉంటుంది కాబట్టి నేను ప్రేమించడం అని అయితే ఎవరు అనుకోరు కదా, అవునా కదా. ఇప్పుడు చేప తినేప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది కాబట్టి చేప తినను అన్నారు కదా. చేప ఇష్టమైన తింటారు కూడా ముళ్ళు తీసుకొని. సో అది లాజిక్, న్యాచురల్ లాజిక్. బట్ కానీ మనమందరం ఆలోచించవలసింది ఒకవేళ విడిపోతే
ఇది ఎంత సేఫ్ గా జరుగుతుంది, ఇందులో ఎవరు వీక్ గా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నా కమ్యూనిటీ వెనకేసుకున్నాను వీళ్ళు వీక్ గానే ఉన్నారని. ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి వాళ్ళు వీక్ గా ఉన్నా, వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా, ఓకేనా, ఇద్దరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ సెక్స్ వర్క్ చేసేటప్పుడు రకరకాల కస్టమర్స్ వస్తుంటారు, క్లయింట్స్ వస్తుంటారు కదా. ఎప్పుడైనా ఇలా అంటే మీ కమ్యూనిటీలో ఇట్లా హింసించడం కానివ్వండి, ఏదైనా దెబ్బలు తాకడం, అంటే చాలా గృహంగా ప్రవర్తించిన వాళ్ళు మీకు వచ్చి కంప్లైంట్ చేసుకోవడం, ఇలాంటి ఏమైనా రోజులు ఉన్నాయండి? ఒక రోజులో అయితే 2014 ఆల్మోస్ట్, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఒక 5-6 ఇయర్స్ అన్ని అలాంటి కేసులే, డిఫరెంట్ కేసులు. ఒక ట్రాన్స్ మహిళ మీద యాసిడ్ పోసాడు ఎవరో ఒకళ్ళు, బియర్ బాటిల్ తో తల పగలగొట్టాడు, ఒకడైతే కళ్ళల్లో కారం చల్లాడు. సో ఇవన్నీ ఇట్లాంటి రోజు మేము నైట్ అయితే ఐదర్ గాంధీ, ఉస్మానియా కానీ వెళ్ళేవాళ్ళం, ఉండేవాళ్ళం, లేదా ఏదో ఒక పోలీస్ స్టేషన్. వీళ్ళకి ట్రీట్మెంట్ చేయటం దానిది ఒక ఇదైతే, రెండోది ఏంటి అంటే కేసు రిజిస్టర్ చేయనంటారు పోలీసులు. ఏంటంటే అంటే అసలు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వచ్చారు, మీ వల్ల న్యూసెన్స్ అయిపోయింది కదా, మీరు అక్కడ ఎందుకు ఉన్నారు, ఆ టైంలో అసలు ఎందుకు మీరు అక్కడ పోయినారు, ఇవన్నీ డిస్కషన్. బట్ మేము అప్పుడు అడిగింది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది మాకు రైట్స్ ఉన్నాయని, ఈక్వల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఇప్పుడు మీరు అంటారా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనని? ఎవరు చేశారు అనేది అది మీ డ్యూటీ, ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మీ డ్యూటీ. మేము పౌరులము, ఈ దేశ పౌరులము కాబట్టి మాకు అన్యాయం జరిగింది, మాకు హింస జరిగింది, మా ప్రాణాలే పోయేవి. సో కాబట్టి మమ్మల్ని సేఫ్ గా సెక్యూర్ గా ఉంచడం మీది కాబట్టి బాధ్యత అని అప్పుడు కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్లు అయ్యేలాగా అది చేసుకుంటే ఇప్పుడు వీ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ప్రైడ్ ప్లేస్ అని ఒకటి సజ్జనార్ సార్ స్టార్ట్ చేశారు గచ్చిబౌలిలో. ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్గా తెలంగాణ అంతటా కూడా 750 పోలీస్ స్టేషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ప్రైడ్ ప్లేస్ లో. సో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఏ క్రైమ్ జరిగినా ప్రైడ్ ప్లేస్ కి అది ఇంటిమేషన్ వస్తుంది, దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఓకే, సపరేట్ గా మీకు అవి ఉన్నాయి. ఓకే, అంటే దీంట్లో ట్రాన్స్జెండర్స్ చేంజ్ అవుతుంటారు కదా చాలా మంది, దాదాపు ముస్లిమ్స్ కానివ్వండి, ఏ రిలీజియన్స్ ఉన్నా కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.